ఎవరైనా పాప పుడితే హాస్పిటల్ అదే కారు తీసుకో, అదే కారు దించిపో, మళ్ళీ 10,000-12,000 రూపాయలు అయితే ఇచ్చు. ఇప్పుడు 5 నెలలు ఎవరైనా ఇస్తారమ్మా పోనీ కళ్యాణం. ఇప్పుడు ఊళ్ళో ఏమైనా ఇట్లా ఆడపిల్ల పెళ్లి చేస్తే 3 నెలల్లో 1,16,000 రూపాయలు ఎవరికి నమస్తే పెట్టకుంటవచ్చు. ఇప్పుడు తులం బంగారం అటే పోయిందట, 1,16,000 అటే పోయినాయి. పోనీ మన ఇళ్ళల్లో ఇప్పుడు ముసలాకు 200 ఉన్న పింఛను 2,000 రూపాయలు ఇచ్చాడు. ఏది కేసీఆర్. ఈయన రాగానే 4,000 రూపాయలు ఇస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. అమ్మ 4,000 రూపాయలు ఇస్తున్నామా ముసలాలకు? వాడేమి ఇస్తాడు, బొంది ఇస్తాడు. 4,000 రూపాయలు వస్తున్నాయమ్మా. మళ్ళీ మీ అత్తకో మీ మామకో 2,000 రూపాయలు కూడా కొట్టిండమ్మా ఒకటో నెల, ఇంతవరకు రాలే. అమ్మ ఇక చూడు, గుడ్డోళ్ళకు 6,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అదే 4,000 ఇస్తుండు. అది ఎవరు ఇచ్చినా కూడా 4,000 కూడా ఓ తల్లి కేసీఆర్ ఇచ్చిండు. మర్చిపోవద్దు. నెలలు కూడా సరిగా వస్తలేవు మాకు, కరెంట్ కూడా వస్తలేదు, ఏది పాడతలేదు మాకు. అమ్మ మీ కళ్ళల్లో కసి ఉందమ్మా. ఇగో చూడు అంత కోపం ఉన్నది. అప్పుడు బైక్ పోతే ఏమో తెలుసా, ఇగో రాత్రి పగలు పుట్ట తిరుగుతున్నా నేనైతే. అబ్బా ఇంకోటి చెప్పన్నారా, నాకు చెప్పరాదు మాటలు. అమ్మ ఇప్పుడు బైక్ పోతే బోర్ ఎప్పుడు బంద్ చేద్దామా అనిపించు మనకు. అమ్మ ఇప్పుడు ఎప్పుడైతామా అనిపిస్తుంది, అంతేనా? కరెంట్ కూడా బంద్ అవుతుంది, నీళ్లు బంద్ అవుతున్నాయి, నీళ్లు బోర్లిస్తున్నాయి. నల్ల కూడా వస్తుంది అమ్మ, నల్ల కూడా వస్తలేదు అసలుకి. నల్ల వస్తలేదు, కరెంట్ వస్తలేదు తాగడానికి. వాళ్ళ ఆడపిల్లలకు 2,500 ఇస్తున్నాడు వాడు, ఇస్తుండా? 2,500 ఇస్తలేడు. గ్యాస్ ఉంటే 500కి ఇస్తున్నాడు సిలిండర్, ఇస్తుండా వాడు? మళ్ళీ అదే 1,000 రూపాయలకి ఇస్తున్నాడు. ఒక్కసారి పెద్ద మనిషి చేసుకొని కారు గుర్తుకేయండి, కారు గుర్తు కొట్టేయడం. సరేనారా?